చిన్న ఏజ్ ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను. తొందర రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తే పోయాను. మాట్లాడినాక వారు చెప్పారు మీరు ముగ్గు అని కూర్చున్నాక ఇంటి ముందోటి కటింగ్ షాప్ ఉంది. నరేంద్ర మోడీ గారి గడ్డ ఉంది, నాకు గడ్డ ఉంది చిన్నోని. మీరు ఇద్దరు క్లీన్ షేవింగ్ చేసుకురా అన్నాడు. నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయిన క్లీన్ నాకు చూపించాలన్నాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవింగ్ చేసుకుని నరేంద్ర మోడీ గారు మేము ఇద్దరం. ఎందుకనంటే అయినా మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు, మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, టైంకి రావాలా, టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో ఆయన సంఖ్య ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగులో పుస్తకము పెన్ ఉంటుంది. మేము రాజులాగా పుస్తకం లేదు, పెన్ లేదు, మేము పోతుంటే అందులో భాగంగానే వైట్ హౌస్ లోపల రాణించేవాళ్ళు చాలా దూరంకి వెళ్ళి. కానీ చూపించేవాళ్ళు బయట ఉండే కొంత అమెరికా ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుంది, అందులో అది ప్రెసిడెంట్ రూము, ఇక్కడ కనిపిస్తుంది కిచెను, ఇది కాన్ఫరెన్స్ హాలు. బయట నుంచి అందరు చెప్పేటోళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. గైడర్స్ టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు. ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది. ఎందుకు రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? ఆయన దగ్గర లేవు పాపం. ఓకే, నాకు ఫోన్ చేశాడు. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవన్నీ ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటి మనకు తెలియదు కదా, మొత్తం పాడిపోయినాయి. 8 ఫోటోలు దొరికినాయి. అందులో ఏదో ఒకటి దొరికింది బోటు థమ్స్అప్ తాగుతూ. అప్పుడు థమ్స్అప్ తాగోదని కూడా తెలియదు, ఇది మల్టీనేషనల్ కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు. బోట్ నడిపిస్తున్న ఫోటో ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను. ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేట్ కాడ, ఈరోజు అదే వైట్ హౌస్ ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ప్రైమ్ మినిస్టర్ ఆ ఫోటో బయటకు ఆ ఫోటో బయటకు వచ్చింది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకి వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది. మీరు మాకు ఒక మాట ఇచ్చారు, మీరు మన ఆఫీస్ ఏదైతుందో టూరిజం ఆఫీసు ఢిల్లీలో నేను వస్తాను, మన ఇద్దరం ఒకసారి ఎందామని అన్నారు. కానీ మీ ఒత్తిడి కారణంగా మన ఒత్తిడి కారణంగా జరగలేదు. ఇంకా అది రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అది చెప్పలేము కాబట్టి అది అది కాకుండా మీరు నాకు ఇంకా జ్ఞాపకం ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు గర్వం ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు పెట్టిపోయినటువంటి ఫోటోలు ఇండియాకి సంబంధించినటువంటి టూరిజం డెస్టినేషన్ యొక్క ఫోటోస్ ఏవైతున్నాయో అవి ఇంకా ఆ రకంగానే ఉన్నాయి. నేను అడిగిన ఎవరు పెట్టారంటే చిరంజీవి గారు పెట్టారంటారు. డ్రైవర్ కూడా మీకైతే డ్రైవర్ ఉండను, అతను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, రణధీర్. మీకు చెప్తుంటాడు, సార్ మై చిరంజీవి సాబ్ కभी మై సాబ్ డ్రైవర్ మై చలాయితా ఉనకా గాడి ఢిల్లీ మే అది ఆప్కు మై చలా రూమ్ సాప్ అంటాడు. ఇంకా ఉన్నాడు పాపం. చాలా సీనియర్ అండి అతను, చాలా మంచివాడు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం ఇండియాలోనే మనమే ఆరోగ్యశ్రీని ప్రారంభించామన్నది నాకు తెలిసినటువంటి వాస్తవం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా వ్యాపించింది అనేది చాలా ఇది. అలాంటి ఆరోగ్యశ్రీకి కిషన్ రెడ్డి గారే ఆద్యులు, అంకురార్పణ చేసిన వాళ్ళు అని బయట బాగా వెనుకడు ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు పికప్ చేసాయి. అది ఎందుకు, ఎలాగా, అది మీరు ఎట్లా ఇనిషియేట్ చేశారు ఆరోగ్యశ్రీ అనేది? 2004 నేను ఎమ్మెల్యే అయినప్పుడు పేరున్న మందకృష్ణ మాదిక్ గారు, ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసేవారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని ఆయన తిరుగుతున్నప్పుడు ఈ అనేక జిల్లాలలో గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలు జన్మించేవాళ్ళు. వాళ్ళకు ఆ రోజు ఒక ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు అయ్యేది. పేదవాళ్ళకి అది అవకాశం ఉండేది కాదు. చాలామంది చనిపోయేవాళ్ళు కూడా. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ట్యాంక్ బండ్ కింద అంబేద్కర్ భవనం ఉంది, అక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. ఒక 3000 మంది పసిపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మీటింగ్ అయినాక ఆ మీటింగ్లోనే ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి సేమ్ అబ్బాయి అంతే వచ్చాడు, చిన్న పసిబాబు అందే వచ్చాడు, అబ్బాయి చనిపోయాడు. మేము ఏం చేసినాం, నేను మందకృష్ణ గారు కలిసి, నేను కూడా ఉద్యమానికి వెళ్ళాను. ఆ అబ్బాయి డెడ్ బాడీ పట్టుకొని అంబేద్కర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చాం. మాతో పాటు ఆ పసిపిల్లలందరినీ తీసుకొచ్చాం. 3000 మంది పసిపిల్లలు అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం మొత్తం ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నాం, డెడ్ బాడీ పెట్టుకొని కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము అందరికీ కూడా ఉచితంగా చిన్నపిల్లలందరూ కూడా ఆపరేషన్ చేయించాలి, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వాళ్ళ ఇష్టం చేయించాలి, వీళ్ళ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ తోటి కూర్చున్నాం.
11 గంటలకు కూర్చున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఢిల్లీలో ఉన్నాడు. బట్ ఢిల్లీ నుంచే ఫోన్లో మాట్లాడాడు ఆయన. మాట్లాడి నేను తర్వాత ఆలోచిస్తాం, మీరు అట్లా చేయొద్దు, ఎందుకంటే మమ్మల్ని లాఠీ చేయడానికి వీలేదు, పసిపిల్లలు, గుండె జబ్బులు ఉన్న పిల్లలు, మమ్మల్ని నెట్టేయడానికి వీలేదు పోలీసులో కూడా విచిత్రమైన పరిస్థితి, ఆందోళన, ఉద్యమం చేస్తున్నాం మేము, చాలా డెడ్ బాడీ పెట్టుకొని ఉన్నాం, ఏం చేయాలో పోలీసులకు తోచది. ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు రాజశేఖర్ గారు మా మెడ మీద కత్తి పెట్టి మీరు ఈ రకంగా దబాయిస్తున్నారు, ఏమని అనుకోండి సార్, మీరు కృష్ణ గారు చాలా గట్టిగా ఉన్నారు, ఏమని అనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలని చెప్పి మేమిద్దరం కదలాలి. రాత్రి ఆల్మోస్ట్ 10 o'clock మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మీరు మాట చెప్పడం కాదు ఆర్డర్ రావాలను, వీళ్ళందరికీ ఫస్ట్ మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలందరికీ ఎంత డబ్బైనా ఖర్చు అయినా సరే మేము ఆపరేషన్ చేయిస్తానని చెప్పి ఢిల్లీ నుంచి మాట ఇచ్చి ఆర్డర్ తీసి మా చేతులు పెట్టినాక మేము పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయినాం. ఫస్ట్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ పిలిచాడు మమ్మల్ని. పిలిచి ఈ రకంగా చేయడం తప్ప, మీరు నన్ను బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, ఆర్డర్ చేశారు, ఏమని అనుకోసారి మేము ప్రజల పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం చేశాం తప్ప మీకు వ్యతిరేకంగా కాదు, ఇంకొకరు కాదు. అందులో బాబు చనిపోయాడు. తర్వాత ముఖ్యమంత్రి ఆలోచన చేసి డాక్టర్లను పిలిచి ఎట్లా చేద్దాము, అప్పుడు సర్వే చేయించాడు. వాళ్ళు గ్రామ పంచాయతీలో సర్వే చేస్తే 2 లక్షల మంది పిల్లలు ఉన్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. ఉభయ రాష్ట్రాల్లో గుండెకు జబ్బు హోల్ ఉండి పుట్టినటువంటి వాళ్ళు 2 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంతమందికి నేను ఎట్లా చేస్తా అది ఇదని మళ్ళీ సర్వే వచ్చిన తర్వాత వెరిఫికేషన్ వచ్చిన లిస్ట్ తీశాడు, అంచనా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఇన్సూరెన్స్ ఏదైనా చేద్దామా అని, ఆయన డాక్టర్ కదా ఒరిజినల్గా, ఆయన డాక్టర్ వృత్తి, చదువుకున్నది MBBS అయినా, ఆయనకి ఈ విషయం బాగా తెలుసు కాబట్టి ఏం చేద్దామని ఆలోచన చేసి అప్పుడు ఇన్సూరెన్స్ పథకం ఆ పిల్లల కారణంగా, గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల కారణంగా ఆ 2 లక్షల మందికి పిల్లలు ఇన్సూరెన్స్ చేయాలన్న వచ్చినటువంటి ఆలోచనే ఈ ఆరోగ్యశ్రీ పథకం. అలా మీరు ఇనిషియేట్ చేసినటువంటి ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇది నిజంగా ఇలాంటి సామాజిక స్పృహ అనేది రాజకీయంగా ఆలోచిస్తే వచ్చేది కాదండి. ఇది మానవతా విలువలతోటి, మానవత్వంతో ఆలోచించారు కాబట్టి ఈ రోజున అది సఫలీకృతం కాగలిగింది. భారతదేశంలోనే అది ఒక అందరూ ఆచరించేటువంటి గొప్ప పథకం అయింది. అది ఎంతమంది లబ్ధి పొందుతారో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. అసెంబ్లీలో ఉండగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ హోమ్ గార్డ్స్ గురించి మీరు తీసుకున్న శ్రద్ధాశక్తి, ఆహ్వానించిన మీరు పడ్డ తపన కానీ అంతా ఇంత కాదు. అండ్ అది మీరు ఈ రోజున వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరిందంటే దానికి కూడా నాంది పలికిన వాళ్ళు కిషన్ రెడ్డి గారు. 3,000 జీతం ఉండేది సార్ వాళ్ళకు కుటుంబము. వాళ్ళు 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు, ఇప్పుడు ట్రాఫిక్ చేస్తుంటారు కదా, వాళ్ళు 12 గంటలు దుమ్ము ధూళి ఎండలో వాళ్ళు ఇట్లా ఏలు పెడితే మొత్తం మన చేయి నల్లగవుతుంది, అంత మట్టి కాలుష్యంతో ఉంటారు వాళ్ళు. రోజు వాళ్ళు ఇచ్చే బట్టలు తెల్ల షర్ట్ వేసుకోవాలి, వాళ్ళు కాకి ప్యాంట్ వేసుకోవాలి. ఉదయం వేసుకునే షర్టు 2 గంటలలో కలర్ మారిపోతుంది. మనం ఇచ్చేటువంటి 3,000 రూపాయలు అలా డ్రెస్ ఉతకడానికే సరిపోతుండే. అందుకే కిషన్ రెడ్డి గారు మీరంటే ఎందుకు గౌరవం అంటే, మీరు రాజకీయ లబ్ధి గురించి ఎప్పుడు చూసేవాళ్ళు కాదు, మీ కాన్స్టిట్యున్సీకే పరిమితమైన మీరు ఎప్పుడు కాదు, విస్తృతంగా అందరికీ లబ్ధి చేకూరే విధంగా తీసుకున్నారు. కాబట్టి అలాంటి మీకు